హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నారద. ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, గోకర్ణ టెంపుల్ కర్ణాటకలో ఉంది. అసలు ఈ గోకర్ణ టెంపుల్ రావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ గోకర్ణ టెంపుల్‌కి ఎనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? అనేది ఈ నారద ఈరోజు మీకు చెప్పబోయేటువంటి సమాచారం. రావణాసుడు శివుడి కోసం కఠోర తపస్సు చేసి శివుడిని అనుగ్రహం పొందుతాడు. శివుడు ప్రత్యక్షమైన తర్వాత రావణాసుడికి "నీకు ఏ వరం కావాలి?" అని చెప్పేసి రావణాసుడిని అడిగితే, అప్పుడు రావణాసుడు వచ్చేసి "నాకు ఒక ఆత్మలింగం కావాలి" అని చెప్పేసి శివుడిని రావణాసుడు అడుగుతాడు. ఇంకా శివుడు సరే అని చెప్పేసి ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇస్తాడు. అయితే ఆ ఆత్మలింగం ఇచ్చేటప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, "ఈ ఆత్మలింగాన్ని గనుక నువ్వు భూమి మీద పెట్టినట్లయితే నువ్వు అక్కడి నుంచి ఆత్మలింగాన్ని కదపడం అనేది అసంభవము. జాగ్రత్త, ఈ ఆత్మలింగాన్ని అయితే భూమి మీద పెట్టొద్దు" అని చెప్పి శివుడు ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చేసి అదృశ్యమైపోతాడు. సరే అని చెప్పేసి ఇంక రావణాసుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకొని అలా వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు శ్రీ మహావిష్ణువుడికి ఈ ఆత్మలింగము రావణాసుడు తీసుకున్న విషయం తెలిసి, శ్రీ మహావిష్ణువు ఏంటి రావణాసుడి దగ్గర ఈ యొక్క ఆత్మలింగం ఉందంటే మాత్రం దాన్ని దుర్వినియోగం చేస్తాడని చెప్పి, శ్రీ మహావిష్ణువు మార్గమధ్యంలో సాయంత్రం అవుతున్నట్టుగా చేసి రావణాసుడిని భ్రమలో పెడతాడు. రావణాసుడు బ్రాహ్మడు కాబట్టి సాయంత్రం స్నానం చేసి అలానే పూజ చేయాలి కాబట్టి ఆ ఆత్మలింగాన్ని ఎక్కడ పెట్టాలని చెప్పి చూస్తుంటేను అక్కడే ఒక ఆవును కాస్తున్నటువంటి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు అంటే వినాయకుడు. వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వచ్చి అక్కడ ఆవులు కాస్తున్నట్టుగా ఉంటాడు. అయితే ఆ విషయం తెలియనటువంటి రావణాసుడు ఏంటి, ఆ పిల్లవాడిని పిలిచేసి, "పిల్లవాడా, ఈ శివలింగాన్ని నీ దగ్గరే పెట్టుకో. నేను వచ్చేంత వరకు దీన్ని భూమి మీద మాత్రం పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వచ్చే వరకు భూమి మీద పెట్టడానికి అవకాశం లేదు. తర్వాత నీకేం కావాలంటే అది నేను నీకు ఇస్తాను" అని చెప్పేసి రావణాసుడు ఆ చిన్న పిల్లవాడికి చెప్తాడు. అయితే ఆ పిల్లవాడు ఏం చెప్తాడు, "సరే అలానే చేస్తాను. కాకపోతే నేను ఒకవేళ వెళ్ళిపోయేటప్పుడు 3 సార్లు నిన్ను నేను పిలుస్తాను. 3 సార్లు పిలిచినప్పుడు గనక నువ్వు వస్తే కింద పెట్టను. ఒకవేళ 3 సార్లు పిలిచినప్పుడు కూడా నువ్వు రాలేదనుకో, దీన్ని ఇలానే వదిలేసి నేను వెళ్ళిపోతానని" చెప్పి పిల్లవాడు చెప్తాడు. సరే అని చెప్పేసి రావణాసుడు ఏంటి అలా నదిలోకెళ్ళేసి స్నానం చేసేసి అలా పూజ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ పిల్లవాడు 3 సార్లు పిలుస్తాడు. పిలిచినప్పుడు రావణాసుడు పూజలో ఉంటాడు కాబట్టి ఈ పిల్లవాడు పిలిచిన మాటలు పట్టించుకోడు. ఇంకా ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే మాత్రం ఆ శివలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇంకా రావణాసుడు వస్తాడు. రావణాసుడు వచ్చేసి, "అరే పిల్లోడా, ఎంత పని చేసావో ఏంటి అది ఇది" అనుకుంటూ ఆ శివలింగం దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పిల్లవాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ శివలింగం ఎంత కదుపుతున్నా కానీ రాదు. గబగబా అని చెప్పేసి ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి వెళ్తే ఆ పిల్లవాడు కనిపించడు. అలా అని చెప్పేసి వెళ్తుంటే ఆవులన్నీ మిస్ అయిపోతే అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది. అందుకే గోకర్ణ అనే పేరు వచ్చింది. ఆ విధంగా ఆత్మలింగం అక్కడ పెట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం ఈ గోకర్ణలో ఉన్నటువంటి శివలింగం యొక్క ఆలయం. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈనాటితో మీకు చెప్పినటువంటి సమాచారం అది. అది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం ఇంతటితో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.